నాకు అర్థం కల. చిట్టేపల్లి తిప్పెత్తేయటం, రమగిరిపట్నం కొండలు ఎత్తేయటం, వరదాపురం 68 ఎకరాలు మీ తాత సొత్తది, లైసెన్స్లా లీజులే, తెల్ల బంగారు. అయ్యా పర్మిషన్ లేదు, మైనింగ్ లీజు లేదు, పర్మిట్ లేదు. 14 హిటాచీలు పెద్ద బుక్లైన్లు పెట్టి 30 డంపర్లు పెట్టి ఒక ట్రక్ నిండా పేలుడు పదార్థాలు పెడితే ఒళ్ళు మండిపోయి ఆడు సత్యాగ్రహం కూర్చుంటే కొని ఎవరు ఆడవాళ్ళు ఇంత సార్లు చేసుకున్నారో తెలుగుదేశం వాళ్ళు అని అనుకుంటే దగ్గరికి వస్తే వీళ్ళు ఎవరంటే ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, ఇజ్రాయల్ని పంపించాడు. ఆయన ఒక మాట చెప్తాడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లిలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి చేయలేని పనులు ఆయన చేశాడు. సర్వేపల్లి ఉందా నీ దెబ్బకి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 293 నియోజకవర్గాల్లో రాజకీయ ప్రత్యర్థి మీద, అపోనెంట్ మీద ఇజ్రాయల్ని ఆడా మొగ గానాలను పంపించినాడు. ఎవరన్నా ఉందంటే నువ్వే. నీతో తలపడేంత కెపాసిటీ ఎవరికి ఉంది చెప్పు? టోల్గేట్ పెట్టి కృష్ణపట్నం కంటైనర్ పోటీ తరవేసావు, 10,000 మంది పొట్టగొట్టావు. అటువంటి పనులు ఎవరు చేయగలరు? రమగిరిపట్నం కొండెక్కావు, ఆ రాయి మీద కాలు పెట్టావు, ఈ రాయిలు వేస్తే, ఈ బండలు వేస్తే నా శవం వేస్తాను, కొండలు వేసిపోయింది. మీరే సాక్ష్యం, వీడియో అంతా ఉంది. అందుకని అయ్యా అమ్మ అందరికీ నేను కూడా అలసిపోయిందా, నాకు అధికారంలో ఉంటే ప్రత్యేకమైన ఆర్డర్స్ తెచ్చి ఏం కావాలో గవర్నమెంట్ అంటే ఏందో చూపిస్తా. ప్రతిపక్షంలో ఉంటే ఏమి చేయకుండా పోతారో చూస్తామని చెప్పి ముఖ్యమంత్రుల దగ్గర రివైజ్డ్ ఆర్డర్స్ తెప్పించా. కోట్లు రైతులకు జనం కోసం పోరాటపడతా. ప్రతిపక్షంలో ఉంటే జనం కోసం పోరాడతా, ఆయన ధనం కోసం పోరాడతాడు. మన కాకని మన తోడేరు. ఆయన కరోనా హౌస్ లో మీకు తెలుసో తెలీదు, 3 అంతస్తుల బిల్డింగ్ లో ఆయన కాళ్ళుగా పడుకొని సినిమా చూడొచ్చు, హోమ్ థియేటర్. ఆయన 2 ఏళ్లకు పోవాలంటే 2 ఏళ్ళు 2 లక్షల రూపాయలు ఆయన కూర్చున్నది. అంటే అర్థమైంది మీకు? 2 ఏళ్ళు బేసిన్ చేయి కడుక్కోవాలంటే 5 లక్షలు, చేయి కడుక్కోవాలంటే 5 లక్షలు. ఏంది అట్ట చూస్తున్నావు అబ్బాయి? 5 లక్షలు రా బేసిన్ రా. మీకు ఇంకా ఓట్లు రాలేదులే, ఓట్లు వస్తే తెలుసుది. అది ఈరోజు పరిస్థితి. అందుకని ఇప్పటికి నేను అయ్యా ఉన్నాయన్నీ అమ్ముకున్నాం, ఇంకేం మిగిలే. ఇంక నన్ను నేను తాగట్టు పెట్టుకోవాల్సింది. అందుకని ఈ ఒక్కసారి ఆశీర్వదించి మీకు సైదాపురం రోడ్ నుంచి రాపూర్ రోడ్డు వరకు ఉండే రైల్వే ట్రాక్ పక్కన రోడ్డు వేయించమంటున్నారు, వేయిస్తా. కందులూరు లిఫ్ట్ ఏదైతే ఆపేశాడో 530 ఎకరాలకి నేను శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించి అతను ఆపేశాడో దాన్ని చేయిస్తా. 700 ఎకరాలు కందులూరు ఆయకట్టు కింద కలపాలంటున్నారు, అది కూడా కల్పిస్తా. ఏ దాంట్లో రాజీ పని, దేంట్లో రాజీ పని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు ఒక మాట, ఈ అరాచక ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పాడు. కలిసి మొన్న మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. ఒకటి 4,000 రూపాయలు పెన్షన్, అది కూడా ఏప్రిల్ నుంచి 1,000 రూపాయలు కలిపి ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలైలో 1వ తేదీ ఇంటికి వాలంటీర్లు వచ్చి 7,000 రూపాయలు ఇస్తారు. 7,000 ఇస్తారు. ఆడపడుచులు నా ఎక్కడికంటే 18,000 నుంచి 59,000 లోపల ఎంతమంది 18,000, ఇక్కడంటే 3,000, 36,000. మరిగిపోయే బిడ్డలు ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000. మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. మీరు జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఎక్కడ తిరగాలన్నా తల్లి నా ఇంటే కదా మీకోసం. ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ తిరిగినా జిల్లా వరకు, మళ్ళీ నేను హైదరాబాద్ పోతాను, బాంబే పోతానంటే కాదు, నెల్లూరు జిల్లా వరకు మీరు టికెట్ కొనకుండా మీరు పోయి ఎగిరిక్కడ కూర్చుంటారు. మేము మాత్రం టికెట్ కొనుక్కొని మీ పక్కన నిలబెట్టుకుంటాం. అవన్నీ వస్తువులు మీకున్నాయి.
రైతులకి 20,000 రూపాయలు బీమా, చంద్రన్న బీమా. అంతకుముందు 2 లక్షలు చనిపోతే, యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు. మన బిడ్డ ఎవరు? మన బిడ్డ జగనన్న వచ్చి ఆపేశాడు. దాన్ని పెళ్లి కానుకలు ఆపేశాడు, సంక్రాంతి కానుకలు ఆపేశాడు, ఎవరైనా చచ్చిపోతే డబ్బులు ఆపేశాడు. ఆయన మళ్ళీ 100% చేస్తాడంట. అందుకని ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టోలో సాధారణంగా చనిపోతే 2 లక్షలు కాదు 5 లక్షలు చేసి, యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల్ని 10 లక్షలు చేసి ప్రకటించినారు. మన కోసం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఆశీర్వదించి మొదట పెట్టిలో ఆయన ఎంపీ కమలం గుర్తు, పుష్పం గుర్తు చేయాలి మనం ఎంపీకి. 2వ బాక్స్ లో ఎమ్మెల్యేలు ఉంటాం. ఆయన ఫేస్ ఉంటుంది, దాంట్లో కనపడుతుంది. ఆయన ఫేస్ గుండుగా ఉంటుంది, నా ఫేస్ పక్కగా ఉంటుంది. భర్త ఫేస్ ఎదురుగా సైకిల్ గుర్తు ఉంటుంది. ఆ సైకిల్ కొట్లేసి నన్ను గెలిపించమని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నా. కనీసం నేను తలెత్తుకునేటట్టు తిరిగేటట్టు చేయండి. నేను హైదరాబాద్ పోతే, బెంగళూరు పోతే అలా సెల్ఫీలు తీసుకోవాలా? ఎందుకే ఓడిపోతున్నాడు, ఏం చెప్పుకోవాలి నేను? అది పరిస్థితి. దాంట్లో నుంచి మీ అందరు కూడా సరే గారు, నేనేం చెప్పానంటే ఆయనకి, ఎవరికి? తోడేరెడ్డి గారికి అన్ని మాయే కదంటాయా. ఒక్క మొగల్లూరు డబ్బులు ఇస్తే చాలు, లేదు వరదప్పడం బాగా తీసుకోండి, ఓటుకు మాత్రం సైకిల్ బాండ్లు ఇస్తే మాత్రం తీసుకోవాలి. కాకాన్ని గెలిపించేదానికి 2014లో మొత్తం కేసులు ఆయన తోటి ముద్ద అప్పు ఈయనకి సప్లై చేసిన మందు సప్లై చేసి, ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అడ్డంగా కలిసిపోయి దుర్మార్గా చేస్తే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎట్ట తిరగబడి